ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్. శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు వీక్లీ ప్రోగ్రాం మనలో మన మాట మనసులోని మాట. నేను మీ దివ్య కిరణ్. ఈరోజు నా మనసులో మాట మీతో చెప్పుకునే ముందు ఒక చిన్న కథ చెప్తాను. ఒక పొలంలో ఒక కొబ్బరి చెట్టు ఉండేది. అందులో 2 కొబ్బరికాయలు మాత్రమే ఉండేవి. ఒకసారి అనుకోకుండా ఒక కొబ్బరికాయ జారి చెట్టు పక్కనే ఉన్న బురద గుంటలో పడిపోయింది. అది చూసి చెట్టులో ఉన్న కొబ్బరికాయ చాలా హేళనగా నవ్వుతూ, బురదలో పడిపోయావు, ఇంకా అస్సలు బయటకు రాలేవు అని వెక్కరిస్తుంది. మరుసటి రోజు యజమాని వచ్చి చెట్టులోని కొబ్బరికాయను తీసుకెళ్ళి ఒక గిన్నెలో పెట్టి పూజ కోసమని పసుపు కుంకుమలతో పువ్వులతో అలంకరించి ఆ కొబ్బరికాయని ఆ బురదలో పడి ఉన్న కొబ్బరికాయ వైపు వెళ్ళే దారిలో తీసుకెళ్తాడు. అప్పుడు ఆ పళ్ళెంలో ఉన్న కొబ్బరికాయ ఏమంటుందంటే, చూసావా, నాకెంత గౌరవం ఇచ్చి దేవుడి దగ్గరకు తీసుకెళ్ళి నన్ను పెడుతున్నారు, నువ్వు ఆ బురదలో పడి ఉన్నావు, నా స్థానం ఇది, నీ స్థానం అది అని మళ్ళీ హేళనగా మాట్లాడుతుంది. అది విన్న బురదలో ఉన్న కొబ్బరికాయ చాలా బాధపడుతుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే, పూజలో ఉన్న కొబ్బరికాయను ఇంటికి తీసుకెళ్ళి యజమాని కూరలో వండి తినేస్తాడు. బురదలో పడి ఉన్న కొబ్బరికాయ కొద్ది రోజులకు మొలకెత్తి చెట్టుగా మారి కొన్ని వందల కొబ్బరికాయలనిస్తుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కథ ఎప్పుడైతే పూర్తవుతుందో దాని మనుగడ మళ్ళీ మొదలవుతుంది. ఎవరికి ఏది ఎప్పుడు దక్కాలో ఆ భగవంతుడు ముందే రాసి ఉంటాడు కదా. ఒకరు వారికి ఉన్న గౌరవ మర్యాదలను, ఆస్తిపాస్తులను చూసుకొని ఎదుటి వారిని చులకనగా చూడటం వల్ల వారికి వచ్చే సంతోషం కొన్ని క్షణాలు మాత్రమే. అలాంటి అవమానాలను పొందిన వారు మాత్రం వారి లక్ష్యాలను సాధిస్తూ వారిలాంటి మరికొందరికి చేయూతనిస్తూ ఆదర్శవంతంగా ముందుకు సాగుతారు. అలాంటి వారు అందరి గుండెల్లో చిరస్మరణీయులు. వారి ఆనందం జీవితకాలం. జీవితంలో హెచ్చుతగ్గులనేవి సహజం. అన్నింటినీ తట్టుకొని ఎదురు నిలిస్తేనే లక్ష్యాలను సాధించగలం. ఇవ్వండి నా మనసులోని మాటలు. నేను మీ దివ్య కిరణ్. థ్యాంక్ యూ టు ఆల్. సో విన్నారు కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్.